ఏపీలో అన్ని వర్గాలు ఆందోళన బాట పడుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఇప్పుడు పట్టుబడితేనే పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారు. అందుకే నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అంగన్వాడీలతో మొదలైన నిరసనల హోరు వాలంటీర్లు, మున్సిపల్ కార్మికులు, ఆశా కార్యకర్తల దాకా వెళ్ళింది. ఒకవైపు జగన్ సర్కార్ ఎన్నికలకు సిద్ధమవుతుంటే ఇదే సమయంలో వరుస ఆందోళనలు పెను సవాళ్లుగా మారుతున్నాయి. ఏపీలో జగన్ సర్కార్కి సవాళ్ల మీద సవాళ్లు ఎదురవుతున్నాయి. వరుసగా నిరసనలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు తోడు వాలంటీర్లు రెడీ అవుతున్నారు. అటు మున్సిపల్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. అటు ఆశా వర్కర్లు కూడా రోడ్డెక్కారు. దీంతో ఎన్నికలకు 3 నెలల ముందు వైసీపీ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతోంది. ఒకరి సమస్య పరిష్కరిస్తే ఇంకోటి ఇబ్బంది వస్తుంది. అలాగని తీర్చకుండా ఉండలేని సిచ్యుయేషన్. బొజ్జగింపులతో నెట్టుకొచ్చే పరిస్థితి కూడా కనిపించటం లేదు. వేతనాలు పెంచుదామంటే ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. వేతనాలు పెంచాలని ఏపీలో అంగన్వాడీలు గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రోజుకో రకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని సీఎం జగన్ మనసు మార్చాలని వేడుకున్నారు. కొందరు ఒంటిగాలిపై నిరసన చేశారు. ఇంకొందరు రిలే దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఏమీ వినపడ్డం లేదు, కనబడ్డం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. జీతాలు పెంచాలని అంగన్వాడీలు ఎంత గట్టిగా డిమాండ్ చేస్తున్నారో పెంచేది లేదని ప్రభుత్వం కూడా అంతే గట్టిగా చెబుతోంది. ఇక్కడే పీటముడి పడింది. చీటికి మాటికి జీతాలు పెంచాలనే డిమాండ్ ఏంటనేది ప్రభుత్వం వాదన. పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలతో తమకు జీవనం గడవడం లేదనేది అంగన్వాడీల ఆవేదన. అవ్వాతాతలకిచ్చే పెన్షన్ని ప్రభుత్వం 3,000 రూపాయలకు పెంచింది. ఆ నిష్పత్తిలో తమకు కూడా జీతాలు పెరగాలి కదా అని నిలదీస్తున్నారు అంగన్వాడీలు. ఇది సున్నిత సమస్య. అయితే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదనుకుంటున్నారు అంగన్వాడీలు. అందుకే ఎన్నికల ఏడాదిలో అంగన్వాడీ ఉద్యోగులందరూ రోడ్డెక్కారు. అంగన్వాడీలకు సర్కార్కు మధ్య దఫదఫాలుగా జరుగుతున్న చర్చలు విఫలమవుతున్నాయే కానీ ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం మాత్రం సాధ్యం కావడం లేదు. అంగన్వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ మరోసారి చర్చలు జరిపింది. అయితే వేతనాల పెంపు తప్ప మిగతా అంశాలపై చర్చిద్దామని ప్రభుత్వం అంటూ వస్తోంది. ఒకరికి వేతనాలు పెంచితే ఆ వెంటనే వాలంటీర్లు, మున్సిపల్ కార్మికులు, ఆశా కార్యకర్తలు లైన్లో ఉన్నారు. వీరందరికీ పెంచాల్సి వస్తుందన్న ఆలోచనతో జగన్ సర్కార్ తర్జన భర్జన పడుతోంది. ఏపీ వ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది వరకు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో అంగన్వాడీలకు తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువ వేతనమిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీ పక్కన పెట్టారని అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. ఆ హామీని అమలు చేయాలని అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వేతన పెంపు మినహా ఇతర అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలుస్తోంది. అయితే గతంలో 2 సార్లు చర్చలు జరిగినప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాలేదని అంగన్వాడీ సంఘాలంటున్నాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని, వాటికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని అంగన్వాడీలు కోరుతున్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇంతవరకు చర్చలకు పిలిచి మీ జీతం అయితే మేము పెంచలేము, మీ గ్రాట్యుటీ ఇవ్వలేము, మేమైతే ఏమి చేయలేమని ఈ కాళ్ళు ముడుచుకొని కూర్చుంది ఈ ప్రభుత్వం. ఈ ఆడవాళ్ళని రోడ్డు పేసిన ప్రభుత్వం ఏం చేయాలి? ఈ ప్రభుత్వాన్ని దొంగల్లాగా కాళ్ళు ముడుచుకొని కూర్చుంది ఈ ప్రభుత్వం. ఈ ఆడవాళ్ళందరికీ న్యాయం చేయకుండా వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని మమ్మల్ని ఈ విధంగా రోడ్లెక్కించి బాధపడుతున్న ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని మేము చెప్తున్నాం. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరలేదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ముందుగా తెలియజేస్తున్నాము. పాదయాత్రలో సీఎం గారు చెప్పిన విధంగా తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా పెంచుతామని చెప్పారు. ఆ 1,000 రూపాయలు అదనంగా పెంచాలి అని చెప్పేసి మేము కోరుతున్నాము. మేమేం పెద్ద కోరికలు కోరలేదు. సీఎం గారు ఇచ్చిన హామీ ప్రకారమే మేము అడుగుతున్నాము. బకాయిలు మాకు వెంటనే చెల్లించమని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్గా కోరుకుంటున్నాము. అంతేకాకుండా 5 లక్షల గ్రాడ్యుటీ కోరుకుంటున్నాము.
మా ఆరోగ్యాలన్నీ దీంట్లో ఉండి 40 సంవత్సరాలుగా మేము ఇక్కడ అంగన్వాడీల్లో పనిచేస్తూ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక 50,000 రూపాయలు ఇంటికి పంపిస్తూ ఉన్నారు. దీంట్లో చనిపోయిన వారికి కనీసం మట్టి ఖర్చుల కింద అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కూడా మా మీద అంగన్వాడీల మీద మానవత్వం లేకుండా ఈరోజు అంగన్వాడీ తాళాలు పగలగొట్టే పరిస్థితి జరుగుతుంది. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే పోయినా ఒకటే. నన్ను ఎక్కించండి, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, నేను మిమ్మల్ని ఉద్ధరిస్తానని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉద్ధరించడం అటుంచబోయి మమ్మల్ని రోడ్డు ఎక్కించాడు. మా పిల్లల్ని ఇల్లు వాకిలు వదిలేసి మేము ఇప్పుడు రోడ్లు పట్టాం. ఇవాళకి 7వ రోజు 8వ రోజు వచ్చినా సరే మా సమస్య గురించి ఒక్క మాట మాట్లాడలేదు. సిగ్గుపడుతున్నాం. ఈ ప్రభుత్వం గద్దె దించే వరకు కూడా మేము ఈ సమ్మెను అసలు విరమించం. ఇంత అన్యాయమా? ఆడపిల్లల్ని ఇంత రోడ్డు ఎక్కిస్తాడా? అన్నను అన్నాడు, మామని అన్నాడు, చెల్లెళ్ళు అన్నాడు, తల్లి అన్నాడు. సిగ్గు లేదు అసలు. నోటి మాటకి చేసే చేతకి సంబంధం లేని ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వాల కంటే తాము ఎక్కువగా ఇచ్చామని, అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చామనేది ప్రభుత్వం వాదన. గతం కంటే నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగాయని, జీవనం కష్టంగా మారిందని, అంగన్వాడీ వర్కర్లకు 26,000, హెల్పర్స్కి 20,000గా జీతాల్ని పెంచాలి అనేది వారి ప్రధాన డిమాండ్. కనీసం మధ్య మార్గమైనా చూడాలంటున్నారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలకొట్టడం, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో వాటిని స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వ ఉద్దేశాన్ని బయటపెట్టిందని అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియుసి సంఘాలు ఆందోళనలో పాల్గొంటున్నాయి. ఇప్పటికే అంగన్వాడీల సమస్య తేల్చలేకపోతున్న జగన్ సర్కార్కి పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ ఒప్పంద, అవుట్సోర్సింగ్ సిబ్బంది సమ్మెకు దిగడం మరింత నష్టం చేకూరుస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఏపీ వ్యాప్తంగా సమ్మె సైరన్ మోగించారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీల్ని అమలు చేయాలంటూ మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. దాదాపు 50,000 మంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకొచ్చి సమ్మె చేస్తున్న పరిస్థితి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతం 26,000కు పెంచాలి అన్నది పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్. వీటితో పాటే పదవీ విరమణ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, పెన్షన్, ఇంజనీరింగ్ కార్మికులకు వైద్య, ప్రమాద భృతి, క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500 కనీస వేతనం, మున్సిపల్ ఆప్కాస్ ఉద్యోగులు, కార్మికులకి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, పెన్షన్గా సగం జీతం, శాశ్వత సిబ్బందికి సిపిఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానం పునరుద్ధరణ, విలీన పంచాయతీల్లో సమస్యలు తీర్చాలంటున్నారు. కొత్తగా తీసుకున్న కార్మికులకి ఆప్కాస్ జీతాలు, వైద్య భృతి అమలు చేయాలంటున్నారు. మున్సిపాలిటీలో అన్ని కేటగిరీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు జరపాలి. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి జీవో నెంబర్ 30ని సవరించి స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హైలీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి. వాళ్ళకు కూడా హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి. అత్యంత తక్కువ వేతనాలకు పనిచేస్తున్నటువంటి కరోనా టైంలో తీసుకున్నటువంటి కార్మికులకి వాళ్ళని కూడా ఆప్కాస్లో చేర్పించి వాళ్ళకు కూడా వేతనాలు పెంచాలి. కొత్తగా వచ్చినటువంటి క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18,500 ఇవ్వాలి. అలాగే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ పర్మనెంట్ అనేటటువంటి లాగిన్లో పెట్టారు. వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తున్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా కార్మికుల యొక్క సంఖ్యని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డిమాండ్ల మీద మేము ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నాము. గతంలో ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా వాళ్ళని ఇస్తామని అమలు చేశారు. అమలు చేయని కారణంగానే ప్రభుత్వం ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న నేపథ్యంలోనే బలవంతంగా మమ్మల్ని ఈరోజు సమ్మెలోకి దించడం జరిగింది. మేము గత 20 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ వర్కర్గా పనిచేస్తున్నాము. మాకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే 60 సంవత్సరాలు వస్తే రిటైర్మెంట్ అయితే తెలియపరుస్తుంది, కానీ వర్కర్లకి వాళ్ళ దృష్టిలో ఉన్న గవర్నమెంట్ వర్కర్ ఎన్ని సంవత్సరాలు ఉద్యోగంలో ఉంటే వాళ్ళని పర్మనెంట్ చేయాలనేది గుర్తింపు లేకుండా ఉండారు. అది మేము గుర్తు చేస్తే కానీ వాళ్ళకి గుర్తు వస్తుంది. దాన్ని బట్టి మేము పదే గుర్తు చేసినా కూడా మా మాట తీసి పడేస్తున్నారు. ఇవాళ రోజున ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయో మేము ఈ ఉద్యోగంలో జాయిన్ అయినాక ఎన్ని ప్రభుత్వాలు అయితే గడిచిపోయి అన్ని ప్రభుత్వాలకి మేము ఇట్లానే గుర్తు చేస్తూనే ఉన్నాము. మమ్మల్ని అయితే కింద ఉన్న వాళ్ళని కిందనే ఉంచారు కానీ పైకి రానియట్లేదు. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము. మాకు పర్మనెంట్ చేయమని అడుగుతున్నాము. మాకు 20 సంవత్సరాలు ఒక్కొక్కరికి వచ్చి 25 సంవత్సరాల సర్వీస్ ఉంది. సర్వీస్ని బట్టి అయినా పర్మనెంట్ చేయమని అడుగుతున్నాము. కోవిడ్ వాళ్ళని ఆప్కాస్లో తీసుకోవాలనుకుంటున్నా అని చెప్తున్నాము. ఇప్పుడు ఉన్న రేట్లను బట్టి ఏమి కొనే పరిస్థితిలో లేదు, ఏమి తినే పరిస్థితిలో లేదు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేయడంతో పని ఒత్తిడి పెరిగిందని కార్మికులు అంటున్నారు. పనికి తగిన వేతనం ఇవ్వడం లేదంటున్నారు. కార్మికుల సంఖ్యను పెంచడం లేదని, దీంతో తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుందని చెప్తున్నారు. పెరిగిన పని ఒత్తిడికి తగిన విధంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో కార్మికుడికి 15,000 వేతనం, అలవెన్స్ కింద 6,000 ఇస్తున్నారు.